ఏడడుగుల బంధం పార్ట్ 81 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. కృష్ణవర్మకు తన తల్లి తనకు చెప్పిన మాటలు కళ్ళ ముందు అద్దంలో తన కన్న తల్లి కనిపించి వినిపించినట్లు అనిపించాయి కృష్ణవర్మకు. కృష్ణవర్మని చూసిన చిదంబరం, పంపించమంటారా సార్, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అంటూ భయంగా చెప్పాడు. పంపించు అంటూ నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. చిదంబర్, చెప్పాను కదా, కాస్త నాకు కషాయం ఇవ్వు, నువ్వు కాసింది అన్నాడు కృష్ణవర్మ. అన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి అల్లం, యాలక్కాయలు, తులసి ఆకులు వేసి కాచిన కషాయాన్ని వడగట్టి తేనె కలిసి ఇచ్చాడు చిదంబరం. ఆ కషాయాన్ని ఒక్కొక్క గుక్క తాగుతూ తనలోని ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుంటూ ఆహ్లాదంగా నవ్వుతూ తాగుతున్నాడు కృష్ణవర్మ. చిదంబరానికి ఆశ్చర్యం కలిగింది. కృష్ణవర్మ గారి కథ అద్భుతం. అందరినీ పోగొట్టుకున్న 10 ఏళ్ల పసివాడు నిస్సత్తువుగా పడి ఉన్న తాతగారిని చూస్తూ కూడా, దారి తెన్ను తెలియని జీవితాన్ని చూస్తూ కూడా భయపడకుండా ఒక కృష్ణుడిపై భక్తిని ఉంచుకొని ఆ కృష్ణుడిలోనే తన తల్లిదండ్రులను, నానమ్మను, చెల్లెలను చూసుకుంటూ ఆనందంగా సరైన దారిలోకి నడిచాడు. తల్లిదండ్రులు ఉండి జాగ్రత్తగా పెంచిన వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా పెంచలేరేమో అన్నంత గొప్పగా ఒక మహా మనిషిలా ఎదిగిన గొప్పవాడు కృష్ణవర్మ. ఆయన కథను తన తండ్రి చెబితే తెలిసింది. కృష్ణవర్మ గారి చిన్ననాటి చరిత్రను కళ్ళతో చూసినవాడు తన కన్న తండ్రి. అందుకే తను కృష్ణవర్మ గారి దగ్గర ఎప్పుడు ఒక కంపౌండర్గా పనిచేస్తూ అవసరమైనప్పుడు ఆయనకు వంటవాడు అయ్యాడు చిదంబరం. ఆవేశంతో నిలబడిన కృష్ణవర్మను చూసి ప్రతిరోజు తను చూస్తున్న అందరికీ విచిత వైద్యం చేస్తున్న ఆ మహాదేవుడి మహారూపం ఏమో అనుకున్న ఈయన ఒక్కసారిగా ప్రళయరుద్రుడుగా మారిపోయాడు, కాలభైరవుడిలా కనిపించాడు అని మనసులో అనుకున్నాడు చిదంబరం. మనసులోనే నమస్కరించుకున్నాడు. అతనికి తన తండ్రికి వైద్యం చేయించాడు. తన తల్లి క్యాన్సర్ జబ్బుకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బాగు చేయించాడు. తన చెల్లెళ్లకు పెళ్లి చేయించాడు. ఆయన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్కరిని బాధను దూదిపింజలా తేల్చేస్తాడు. అటువంటి భగవంతుడి మారుస్వరూపం కృష్ణవర్మ గారు అని మనసులోనే ఆరాధిస్తాడు చిదంబరం. 100 మందితో తిట్టించుకోవడం చాలా సులభం, కానీ ఒక్కడి మనసులో అయినా కూడా భగవంతుడిలా నిలవడం సామాన్య విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాంటి ప్రేమలు ఎంతోమంది హృదయాల్లో నింపిన మహానుభావుడు. అంత ప్రేమ పంచగలిగిన వాడే అసలైన వాడు, వాడే మా కృష్ణవర్మ అనుకున్నాడు ఎప్పుడు చిదంబరం. ఒక్కొక్క పేషెంట్ని చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ. అందరికీ మందు ఇస్తున్నాడు చిదంబరం. ప్రతి ఒక్కరికి అక్కడ నీరు తాగిన అందువల్ల వారి శరీరాలలో వచ్చిన రోగులకు ఇంజెక్షన్స్ చేయిస్తున్నాడు. ఆ నీటిని తీసుకువస్తే దానిని పరిశోధనకు పంపించారు కృష్ణవర్మ నిన్ననే. దాన్ని బట్టి అక్కడ పరిహారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు. వచ్చిన పేషెంట్లు, అయ్యా నువ్వు దేవుడవయ్యా, ఎన్నాళ్ళగానో తగ్గకుండా వేధిస్తున్న డొక్కలో నొప్పిని ఒక్క క్షణంలో పోగొట్టావు తండ్రి అంటూ మెచ్చుకుంటూ వెళ్తున్నారు ఏళ్ల తరబడిన వ్యాధితో బాధపడుతున్న నిర్భాగ్యులు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదు, ప్లీజ్ చేయండి. రవివర్మ ఇంట్లో రవివర్మ నిద్ర లేచేసరికి ధరణి లేదక్కడ. సార్, ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే వెళ్తున్నాను నేను. రాత్రి చాలాసేపు మెలకుగా ఉన్నారు పాపం, అందుకే నిద్ర లేపలేదు. ధరణిని తలుచుకుంటూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేస్తాను కదూ, ఆ తర్వాత అత్తయ్య గారికి చెప్పి ఒకే 1 గంట ప్లీజ్ ఫ్యాక్టరీలో కూర్చొని రండి అని అద్దం మీద తను రాసిన లెటర్ స్లిప్ అంటించింది. అబ్బా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళలేను ధరణి అని మనసులో అనుకుంటూ బీరువా తీశాడు బట్టల కోసం. అక్కడ ఒక స్లిప్ అంటించి ఉంది. పోనీ 1 అరగంట ఉండి రండి, మా మంచి శ్రీవారు కదూ అని ఉంది అందులో. నవ్వుతున్నారు కదూ అని కనబడేసరికి నవ్వేశాడు రవివర్మ. బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నాడు రవివర్మ. హ్యాండ్ షవర్ తీసుకోబోతుంటే అక్కడ కలర్ స్లిప్ అంటించింది. అబ్బా, చాలా కలర్ ఉన్నారు, అంతసేపు రుద్దుకొని స్నానం చెయ్యక్కర్లేదు దొరగారు, 15 నిమిషాలైనా ఫ్యాక్టరీ వైపు చూసి రండి సార్ అంటూ రాసి ఉన్న స్లిప్ చూసి నవ్వుకున్నాడు. ఫాస్ట్గా రెడీ అయిపోయి మమ్మీ అంటూ పిలిచాడు. అంత స్వతంత్రంగా మమ్మీ అంటూ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడాడు రవివర్మ. తన దగ్గరగా కూర్చునేసరికి ఆనందంగా అనిపించింది వసుంధరాదేవి గారికి. టిఫిన్ పెట్టు మమ్మీ అంటూ అడిగాడు.
రవివర్మ. ఆనందంగా తనే వెళ్ళి పెసరట్టు ఉప్మా తీసుకొచ్చి పెట్టింది కొడుక్కి. అబ్బా, నిన్న పెసరట్టు ఉప్మా అని ఒక జోక్ వేశాను, అందుకని తెల్లారి పెసరట్టు ఉప్మా టిఫిన్ రెడీ చేయించినట్లుంది ధరణి అని నవ్వుకున్నాడు రవివర్మ. సరే అమ్మా, ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తాను అంటున్న కొడుకు వైపు ఆనందంగా చూసింది వసుంధరాదేవి. ఫ్యాక్టరీకి వెళ్తూ ఆ బాక్సులను తీసుకెళ్ళమని ధరణి చెప్పింది అని రవి చెప్పారు వసుంధరాదేవి గారు. ఎక్కువసేపు ఉండలేను, ఒక అరగంట మాత్రమే ఉంటాను ఫ్యాక్టరీలో అని చెప్పాడు రవివర్మ. ఏదో రకంగా నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని ఇలా చేసింది కదా, ఆ తర్వాత నీలో మార్పు వచ్చేలాగా కూడా చేయగలదు నా కోడలు అని మనసులో అనుకొని, సరే బాబు నీ ఇష్టం అన్నారు వసుంధరాదేవి గారు. విశ్వనాథ్ గారి దగ్గర మెలకువలు నేర్చుకుంటూ ఉంది ధరణి. మొదటిసారిగా ఒక కేసు వాదించే ఛాన్స్ ఇప్పించారు ఆయన. అది చాలా చిన్న కేసు, కానీ తెలివిగా ఆలోచించి తీర్పు చెప్పాల్సిన విషయమే. అందుకనే ధరణి టాలెంట్ చూడాలని విశ్వనాథ్ గారు అప్పగించారు. అనుకోకుండా అవకాశం ఇచ్చిన విశ్వనాథ్ గారి వైపు చూసి నమస్కరించింది ధరణి. భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటికే ఫ్యాక్టరీలో కూర్చొని ఉన్నాడు రవివర్మ. చాలా మంచి విషయం ధరణి, మొదటిసారిగా ఒక కేసు వాదిస్తున్నావన్న మాట అంటూ నవ్వారు రవివర్మ. అవును, అనుకోకుండా ఈ అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి దూరం నుండే మీ ఆశీస్సులు నాకు పంపించండి అంటూ నవ్వింది ధరణి. తప్పకుండా అంటూ నవ్వాడు రవివర్మ. సరే కానీ సార్, మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉందో ఒక్కసారి గమనించేసి వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పింది ధరణి. అలాగే చూస్తాను అన్నాడు రవివర్మ. అలాగే వసుంధరాదేవి గారికి కూడా ఫోన్ చేసి ఆశీర్వాదాలు తీసుకుంది ధరణి. రవివర్మ భార్య చెప్పింది కదా అని మిషన్స్ ఒక్కొక్కటి ఏం పని చేస్తున్నాయి, ఎలా పని చేస్తున్నాయి అని దగ్గర ఉండి అక్కడ ఉన్న పని వాళ్ళ ద్వారా అన్నీ తెలుసుకున్నారు. 2 మిషన్స్ గురించి వాటిని ఒక బుక్లో రాయమన్నది ధరణి. ప్రస్తుతానికి ఆఫీస్ రూమ్లో కూర్చొని వాటి గురించి రాస్తూ వాటి ఆర్ట్ కూడా అక్కడే వేసి రమ్మని చెప్పింది ధరణి. ఆ విషయంలోనే ఇంట్రెస్ట్గా ఆర్ట్ వేస్తున్నాడు రవివర్మ. ధరణి తీసుకెళ్ళమన్న బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఐ లవ్ యూ రవివర్మ అని రాసి ఉన్న స్లిప్, లవ్ సింబల్ చాక్లెట్స్ ఉన్నాయి. ఐ లవ్ యూ చెప్పావా నాకు అని ఎప్పుడు గోల చేస్తూ ఉంటాడు రవివర్మ. ఇలా చెప్పిందన్నమాట అని మురిసిపోయాడు రవివర్మ. కోర్టులో మొట్టమొదటిసారిగా న్యాయదేవతకు నమస్కరించుకొని ఆ కేసు వివరాలను చదివింది ధరణి. అందుకు తగ్గ సాక్ష్యాలు అవన్నీ కూడా కేసు పెట్టిన వారికి అనుకూలంగా ఉన్నాయి. వాటిని విశ్వనాథ్ గారు అందించారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఉంటే మధ్యలో పైకి లేచి కేసు వాదించడం మొదలుపెట్టింది ధరణి. ధరణికి మొహమాటంగా అనిపించింది మొదటిసారిగా వాదిస్తుంటే, కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలి తప్పనిసరిగా అని నిర్ణయించుకుంది. బోనులో నిలబడ్డ అమ్మాయిని నీ పేరు అని అడిగింది ధరణి. నా పేరు మమత అని చెప్పింది. అత్త, ఆడబిడ్డ, భర్తపై ఎందుకు కేసు పెట్టారు మీరు? మిమ్మల్ని ఎలా హింసించారు? కొట్టారా? అనవసరమైన నిందలు వేశారా అన్నది ధరణి. ఇంట్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు హింస పెట్టేస్తున్నారు. అక్కడికి చెప్పాను, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అని వినిపించుకోలేదు. అత్త, భర్త, ఆడబిడ్డ ముగ్గురు కలిసి నన్ను విపరీతంగా వేధిస్తున్నారు అని చక్కగా చెప్పేసింది మమత. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలయ్యింది అన్నది ధరణి. పెళ్ళయి 5 ఏళ్ళు అయ్యింది. మీరెక్కడ ఉంటున్నారు అన్నది. అలా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ తెలుసుకున్నది ఏమిటంటే, తన భర్తతో తాను వేరే కాపురం వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చి అత్త, ఆడబిడ్డ తన భర్తతో కలిసి తనను వేధిస్తున్నారు అన్నది ఆమె అభియోగం. ధరణి మనసు ఎందుకో మమత చెప్పేది కరెక్ట్గా అనిపించలేదు. సాక్ష్యాలు కూడా మమత వైపే ఉండడం విచిత్రంగా అనిపించింది. నిజమే, మనకున్న కొత్త రూల్స్ వల్ల ఆడవాళ్లకు ఇంట్లో ఏమైనా ఇబ్బందులు అయితే ఎవరైనా సరే శిక్షార్హులు అన్న చట్టం వచ్చింది. కానీ ఇక్కడ చూస్తుంటే మమత కళ్ళల్లో నిజాయితీ కనిపించలేదు. తర్వాత మమత భర్త మాణిక్యాన్ని ప్రశ్నించింది ధరణి. ఆయన చెప్పిన విషయాలు బట్టి ఒక్కడే కొడుకు. తాను తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టాల్సిందిగా భార్య వేధించడంతో వేరు కాపురం పెట్టారని మా నాన్నగారు ఇల్లు కొని ఇచ్చారు చెప్పాడు. కానీ కొంతకాలంగా ఆమె పద్ధతి భరించలేనంతగా మారిపోయింది అని చెప్పాడు భార్య మీద మాణిక్యం. అక్కడి నుండి ఆమె ఇష్టానుసారంగా ఆమె చెల్లెలు, ఆమె పిల్లలతో సహా తన ఇంట్లోనే ఉంటున్నారని, ఆ విషయం అడిగినా కూడా అది ఒక పెద్ద టార్చర్ పెట్టినట్లు అందరికీ చెబుతుంది అని చెప్పాడు అతను. అలాగే మమత అత్తగారిని ప్రశ్నిస్తే, అబ్బాయికి బండి మీద నుండి పడితే కాలు దెబ్బ తగిలింది అని నేను, నా కూతురు పలకరించడానికి వెళ్ళాము. నా కొడుకును నేను చూడడానికి
ఉండడానికి వీలు లేదు అని ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ నేను నా కూతురు ఆమెకు ఇష్టం లేకుండా లోపలికి వెళ్ళి మా అబ్బాయితో మాట్లాడి బయటకి వచ్చేసరికి అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ మేమే తనని ఏదేదో అన్నామని చుట్టుపక్కల వాళ్ళని పిలిచి లేనిపోనివి చెప్పి వాళ్ళ ముందు బోరున ఏడ్చింది అని రెండోసారి మీరు గుమ్మం తొక్కకుండా చేస్తాను అని మాతో అన్న మాటలు నిజం చేసుకోవాలని చాలా గొడవ చేసింది. అక్కడతో కోపం వచ్చి మా అమ్మాయి ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది. మా కోడలి తప్పులను ఎత్తి చూపింది. అబద్ధాలు మాట్లాడకు అన్నది నా కూతురు. అక్కడితో కోపం పెరిగిన నా కోడలు మా మీద కక్షతో మీ అందరినీ జైల్లో కూర్చోబెడతా అంటూ కేసు పెట్టిందమ్మా. ఆ చుట్టుపక్కల వాళ్లకు కూడా మంచి చేసుకొని మేమే ఏదో టార్చర్ పెట్టాము అన్నట్లుగా సాక్ష్యాలు చెప్పారు. మరి వాళ్లకు ఏమీ ఇచ్చిందో తెలీదు అని అమాయకంగా చెప్పారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళని ఇద్దరిని తెలివిగా ప్రశ్నించింది ధరణి. మమత చెల్లెలు సమత తన భర్తతో పిల్లలతో మమత వాళ్ళ ఇంట్లో 2 నెలల నుండి ఉంటున్నారు అన్న విషయం వారి మాటల్లో తెలిసింది. అప్పుడు ఏ గొడవలు లేవు అని కూడా చెప్పారు. మాణిక్యానికి యాక్సిడెంట్ అవ్వడం నిజమేనని కూడా వారు చెప్పారు. చెప్పిన దాన్ని బట్టి అప్పుడు చూడడానికి వచ్చారు అన్న విషయం తేలిపోయింది. ఇక అంతా అర్థమైన ధరణి మమతను బోనులో ఉంచి అదరగొట్టే ప్రశ్నలతో ఆమె తప్పు ఒప్పుకునేలా చేసింది. 1, మీరు మీ అత్తమామల ఇంట్లో ఉండడం లేదు. 2, ఒకే ఊర్లో పని చేసుకుంటూ దూరంగా వెళ్లాల్సిన పని లేదు. వేరు కాపురం పెట్టారు కాబట్టి మీదే పై చెయ్యి మీ భర్త మీద అని తెలుస్తోంది. 3, మీ చెల్లెలు 2 నెలల నుండి కుటుంబంతో సహా మీ ఇంట్లో ఉంటున్నది. భర్త పట్ల భయం ఉన్న ఏ ఆడది కూడా అలా చేయలేదు. 4, ఇక అత్త ఆడబిడ్డ రెండోసారి మీ గుమ్మం తొక్కకుండా రచ్చరచ్చ చేశావు. నువ్వు నిజం ఒప్పుకో, లేకుంటే నువ్వే ఇబ్బంది పడతావు. వాళ్ళ దగ్గర ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు కూడా సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అని చిన్నగా చెప్పింది ధరణి మమతకు. నీ మంచికి చెప్తున్నాను అని కూడా చెప్పింది. అక్కడితో తప్పు తనదే అని ఒప్పుకుంది మమత. నీ వాళ్ళను చూసుకోవడంలో తప్పు లేదు, కానీ నీ అత్తమామలు కూడా చూసుకునే ధర్మం మీకు ఉంది కదా. ఎందుకంటే మీరు కొనుక్కున్న ఇంటికి డబ్బులు మీ మామగారే ఇచ్చారు. వారి ఆఖరి పరిస్థితుల్లో మీరు చూసుకోవాల్సిన ధర్మం మీకు ఉంది. అలా లేనప్పుడు మిగిలిన ఆస్తులపై మీకు ఎటువంటి సంబంధం ఉండదు. వారి ఇష్టం వచ్చిన వారికి వారు ఇచ్చిన ఆస్తులను మార్చి మళ్ళీ కొత్తగా చిచ్చుకోవచ్చు అని కొత్త చట్టం ఉంది అని చెప్పింది ధరణి. అక్కడితో మమత తనదే తప్పు, తనకి కోపం వస్తే ఏం మాట్లాడతానో తెలీదు అన్నట్లుగా ఒప్పేసుకుంది. అలా ఆ కేసు ముగిసింది. మాణిక్యం తల్లిని పిలిచి ఏ ఆస్తులు కూడా మీ తదనంతరం చెందేలాగా ఇవ్వండి. తప్పితే మీరు ఉండగా మీ ఆస్తులు మీ పిల్లలకు ఇవ్వకండి. మారుతున్న కాలాన్ని బట్టి ఆ ఆస్తుల కోసమైనా తల్లిదండ్రులను పట్టించుకుంటారు పిల్లలు అంటూ చెప్పింది. వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయారు. అలా మొట్టమొదటి కేసు ధరణి జయించింది. వారించి ముద్దాయిని తికమకలో పడేసి వారి నోటి వెంట నిజం రప్పించే తెలివి మొదటి కేసులోనే చూపించిన ధరణి వైపు చూస్తూ నవ్వేశారు విశ్వనాథ్ గారు ఆనందంగా. ఏ వృత్తిలో అయినా టాలెంట్ ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. అదే వృత్తిలో మళ్ళీ అంత టాలెంట్ పుంజుకునే వాళ్ళను చూస్తే ఇప్పుడు విశ్వనాథ్ గారికి ఎడ్యుకేట్గా ధరణి ఒక గొప్ప స్థానానికి వెళుతుంది అని బల్లగుద్ది చెబుతున్నారు. ధరణికి అలా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న క్రిమినల్ లాయర్ విశ్వనాథ్ గారు ఒక అవకాశం ఇవ్వడంతో తన టాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకోగలిగింది. అలా అవకాశం లేని ఎందరో కూడా గొప్పవారు ఏ అవకాశం లేక వారి సమర్థతను కోల్పోతున్నారు అన్న విషయం ధరణికి బాగా అర్థమైంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్